పంతులు గారు, అయ్యా. గుళ్ళో అన్నదానం చేయించండి. అలాగేనండి అయ్యా. వీడేడి? చిట్టిబాబు, రే చిట్టిబాబు, ఎక్కడికి వెళ్ళావరా? బయటికి వెళ్ళండి బా. చలి జ్వరం వచ్చిన వాళ్ళ వణికి అంటే వచ్చి కూర్చో. అలాగే. బ్యాగ్ ఇప్పుడు అవసరమా? అయ్యా, ఇప్పుడు పిల్లల మేనమావ గారైనటువంటి చిట్టిబాబు గారు ఇరువురికి కూడా అన్నప్రాసన చేస్తారు. గణపతి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. అమ్మా, ఆ పాపని వారి చేతికి ఇవ్వండి. బాబు, ఉంగరంతో ఈ అన్నాన్ని తీసుకుని అన్నప్రాసన చేయండి. అలాగే. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? కానీ పెడతాను బా. గాడిదకి గౌరవం ఇస్తే ఏనుగులా ఫీల్ అయిపోయిందంట. నీ తీరు కూడా అలాగే ఉంది. తొందరగా తినిపించు. తినమంటే తినట్లేదు బా. తినమని చెప్తే కంచాలు కంచాలు తినడానికి నీలాంటోళ్ళు అనుకున్నావా? తినిపించు. అలాగే బా. బండ కింద చెయ్యి ఇరుక్కుపోయినట్టు బాగా ఇరుక్కుపోయిన ఏంటి? నోట్లో మాట గబుక్కుని పెట్టుకొచ్చింది బా. తొందరగా కానివ్వండి బాబు. కాళ్ళు ఇరగ్గొడతా. అదే రాముడు, తొందరగా తినిపించకపోతే కాళ్ళు ఎరగొడతాను అంటున్నాను. ఏమండి, లోపలికి వెళ్ళిపోతాం పదండి. రేయ్, ఏంట్రా ఆటలాడుతున్నావా? మేనమామ కదా అని మొదటి స్థానం ఇస్తే వేషాలేస్తున్నావేంటి? తినిపించు. తినిపిందాను బా. తినేసింది బా, తినేసింది బా, తినేసింది. రేయ్, నీ మూతికి అన్నం ఏంట్రా? ఇదే బా, పెడతానప్పుడు అంటుకున్నట్టుంది. రేయ్, నిజంగా తినిందా? నిజంగా తింది బావా. చిట్టిబాబు గారు, ఆ రెండో పాపకు కూడా తినిపించండి. లేదమ్మా, లేదు సిట్టిమాయ్. బంగారు తల్లి, తినేయమ్మా, తినే. తినేసింది బా, సిట్టిదలు తినేసింది బా. రేయ్, నాకు కనిపించలేదురా. నాకు కనిపించింది బావా. భలే మాయ చేసావురా. మొసల్ది అడ్డంగా బుక్ చేసింది. పావ చేతిలో సావుకాయం. మాయ చేయడం ఏంటి? అది చెప్పు. అదేనండి, నా తమ్ముడు పిల్లల్ని మాయ చేసి తినిపించాడని బామ్మగారి మాటలకు అర్థం. అంతేనా బామ్మగారు? అంతే. అంతే. తీసుకో. అయ్యా, అన్నప్రాసన కార్యక్రమం అయిపోయింది. చాలా సంతోషం పంతులు గారు. అయ్యా, వెంటనే గుళ్ళో అన్నదాన ఏర్పాట్లు చేయండి. అలాగేనయ్యా. ఉంటానయ్యా. అమ్మయ్యా, నేను కోరుకున్నట్టే జరిపించావు తండ్రి. ఓ నాన్నా, చూడు. సుభద్ర, ఆకలవుతుంది. బాబు నాకు ఇచ్చి అన్నం పెడతావా?
అన్నం పెట్టమని అడిగితే అలా చూస్తావేంటే? అంటే అది ఏమైంది? వంట చేయలేదండి. వంట చేయలేదా? ఎందుకు? సరుకులు లేవా? ఉన్నాయండి. మరెందుకు చేయలేదు? అన్నయ్య ఇంట్లో శుభకార్యం కదండి, ఊరంతా పొయ్యి వెలిగించటం మానేస్తుంది. అలాంటిది నేనెందుకు చేస్తానండి? నా అన్నయ్య ఇంటి నుంచి నాకు భోజనం రాకుండా ఉంటుందా? ఆకాశానికి హద్దు లేదు, నీ ఆశకి హద్దు లేదు. అదేంటండి అలా అన్నారు? అన్నయ్య ఇంటి నుంచి పిలుపు లేకపోయినా ఇంత నమ్మకంతో ఉన్నావు. పిలిచి విస్తరాకులు వడ్డించి నీ అన్నయ్య కొసరి కొసరి తినిపిస్తే ఇంకెంత సంబరపడిపోయేదానివో. ఆ రోజు కూడా వస్తుందండి. అంత నమ్మకం ఏంటి? అదేంటండి అలా అన్నారు? అదేమైనా సాధ్యం కాని పనా, లేకపోతే నేను ఆశపడకూడని కోరిక? ఆ ఇంటికాకే ఇంటి మీద వాలదు. ఆ ఇంటి భోజనం ఇంటికి ఎలా వస్తుందనుకుంటున్నావు? అంతా మా బామ్మ చూసుకుంటుంది. అమ్మయ్యా. ఆహాహా, సుబ్బుకి ఇదంటే ప్రాణం. ఆహా, శ్రీధర్కి ఇవంటే చాలా ఇష్టం. అన్నయ్య ఇంట్లో తయారైన ఏ వంటలైనా సరే సుబ్బు లొట్టలేసుకుని తింటుంది. ఆ ఇప్పుడు ఈ రాక్షసుడికి కంట పడకుండా నేను అక్కడి దాకా వెళ్ళాలి. ఆ ఇది మనకి వెన్నతో పెట్టిన విద్య కదా. సుబ్బు, సుబ్బు, వసై సుబ్బు, సుబ్బు, బాబు శ్రీధరు, శ్రీధరు. సుబ్బు, 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 సుబ్బు. ఇహ లాభం లేదు, నిచ్చెన ఎక్కాల్సిందే. ఎక్కడికి? నిచ్చెన తెచ్చుకోవటానికి. నువ్వా? ఏ నేనని తెలుసుంటే అబద్ధం చెప్పేదానివా? చాచా, అట్లా ఎందుకు చెప్తాన్రా? ఏంటది? ఏముంది? ఏం లేదు. కొంగు కప్పినంత మాత్రాన దొంగల్ని కనిపెట్టలేననుకున్నావా? ఏంట్రా, బీరువాలోంచి డబ్బు, ట్రంకు పెట్టులోంచి బంగారం దొంగతనం చేసినట్టు మాట్లాడతావేంటి? ముందదేంటో చెప్పు. ఏం లేదు రాముడు, ఎదురింటి సరోజకి ఒంట్లో బాగుండక ఫంక్షన్ కి రాలేదు. అందుకే ఈ పిండి వంటలు ఇచ్చొద్దామని బయలుదేరా. ఎదురింటికైతే గుమ్మం నుంచి వెళ్ళాలిగా, పెరట్లోంచి వెళ్తున్నావేంటి? ఊరికే ఇట్నుంచి వెళ్ళి అటు వెళ్దామని. ఎదురింటి సరోజక, పక్కింటి సుభద్రక? సుబ్బు కాదు, అస్సలు కాదు. చచ్చిపోయిన మీ తాత మీద ఒట్టు. నాకిష్టం లేని వాళ్ళకి నా ఇంటి వంటలు తీసుకెళ్తావా? బుద్ధి లేదా నీకు? ఇవ్వడానికి నీకు సిగ్గు లేకపోయినా తినడానికి దానికైనా ఉండాలి కదా. కుక్కలకి పెట్టినా పర్వాలేదు గాని విశ్వాసం లేని దానికి నా ఇంటి నుంచి ఏది వెళ్ళకూడదు. చీకొట్టినా నా ఇంటి పక్క నుంచి వెళ్ళట్లేదు. అలాంటి సిగ్గులేని బతుకు బతకడం కంటే చావడం నయం కదా. ప్రేమతో ఇద్దరు శత్రువుల్ని, రెండు దేశాల్ని కలపొచ్చంటారు. కానీ
రెండు మనసుల్ని కలపలేకపోతున్నాను. ఆ దేవుడే దిగొచ్చిన కలపలేడు. అలాంటి కలలు కనొద్దు. ఇంకోసారి ఆ దరిద్రులకు నీ చేత్తో ఎదనిస్తున్నట్టు కనిపించావంటే ఇక్కడ నేను చంపేస్తాను. పో లోపలికి. మనిషి జన్మెత్తాక సిగ్గు శరం చీము నెత్తులుండాలి. ఇన్ని అవమానాలు భరిస్తూ మనం ఇక్కడ ఉండడం అవసరమా చెప్పు? దూరం వెళితే ఇంకా దూరం అయిపోతానండి. అలా అని దగ్గరగా ఉంటూ ఎన్నాళ్ళని భరిస్తావు ఈ అవమానాలు? ఏదో ఒక రోజు మార్పు వస్తుందని ఆశ నాకుందండి. సుభద్ర, 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 తొందరగా తీసుకో. వదినా. సుభద్ర, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ముందు మీరు భోంచేయండి. ఏమండి, అన్న ఇంటి నుంచి ఎలాగైనా భోజనం వస్తుందని నేను చెప్పాను కదా, వచ్చేసింది చూడండి. నీ ఆనందమేమో కానీ నాకు ఆకలి అవుతుంది. త్వరగా భోంచేద్దాం పద. అయ్యో పదండి. తినండి. ముందు నువ్వు తిను సుభద్ర. ముందు మీరు తినండి. లేదు లేదు, ఎంతో ఆశగా ఎదురు చూసావు కదా, ముందు నువ్వే తిను. తీసుకోండి, ఇద్దరం కలిసి తిందాం. ఇవ్వడానికి నీకు సిగ్గు లేకపోయినా తినడానికి దానికైనా ఉండాలి కదా. కుక్కలకి పెట్టినా పర్వాలేదు గాని విశ్వాసం లేని దానికి నా ఇంటి నుంచి ఏది వెళ్ళకూడదు. ఆగిపోయాను సుభద్ర. ఇందాక మీ అన్నయ్య తిట్టిన తిట్లు గుర్తుకొచ్చాయా? మా అన్నయ్య తిట్లని నేనెప్పుడు ఆశీర్వాదం లాగానే తీసుకుంటానండి. మరెందుకు ఆగావు? నా మేనకోడళ్ళకి నా చేత్తో అన్నప్రాసన చేయకుండా నేనెలా తింటానండి? ఏం మాట్లాడుతాం సుభద్ర? అవతల ఫంక్షన్ అంతా అయిపోయి అందరూ భోజనాలు కూడా చేసేసి వెళ్ళిపోయి ఉంటారు. లేదండి, అలా జరుగుండదు. అన్నప్రాసన మేనమామైన చిట్టుబాబు చేతుల మీదుగా జరిపిస్తున్నామని బామ్మగారు చెప్పారు కదా. అయ్యుండొచ్చండి, కానీ ఆశకు కూడా హద్దుండాలి సుభద్ర. ఏమనుకోకండి, మీరు తినండి. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. చెట్టే నిన్నే ఏంటా పిండి వంటలు బాగా వండారు, బాగా తినేశారు. బాగా తిన్నట్లేదు, వారాన్ని సరిపడి తిన్నట్టుంది. అట్ట కోపడతావు ఎందుకో? పిండి వంటలు పార్సల్ చేస్తారా? చెప్పు తీసి కొడతాను ఎదవా. వారాన్ని సరిపడి తింద కాకుండా పార్సిల్ కావాలా? పోతాలే, అరుస్తావు ఎందుకో? 10 మంది తినేసి తిండి ఒక్కడే తినేసి పార్సిల్ కావాలంటే అదొక పార్సిల్ కోస్తే ఊరికి సరిపోతాడు. ఈ ఎదవ వల్ల లెక్క మర్చిపోయాను, మళ్ళీ తొలిక నుంచి లెక్కెట్టాలి. చిట్టి, 18, 19, 20, తమ్ముడు, ఒరేయ్ తమ్ముడు, గొడవ చేయకక్క. వెంటనే ఒక మాట చెప్పాలరా, తర్వాత లెక్క పెట్టుకుంది గాని. నేను అవతల పనులకి పంతులు గారికి డబ్బులు సరిపెట్టాలి. నాకు సాయం చేయరా? మళ్ళీనా? నా వల్ల కాదు, నీదో చెప్పకూడదు గాని ఫంక్షన్ లో పోసుకున్నంత పని అయింది.
ఏదో బావకు దొరకకుండా బతికి బట్టకట్టాను. రే అది కాదురా, నన్ను వదిలే తల్లోయ్. చచ్చి నీ కడుపును పుడతానురా. అదేమో గానీ ముందు నన్ను చంపేటట్టున్నావు. సరే సరే మ్యాటర్ ఏంటి చెప్పు. బయట బావ బంధువులతో మాట్లాడుతున్నాడు. అయితే బావు 10 నిమిషాలు లోపలికి రాకుండా చూసుకోరా. ఎందుకు? సుభద్ర చేత అన్నప్రాసం చేయిస్తాన్రా. ఓసారి అదృష్టం కలిసి వచ్చినట్టు అన్నిసార్లు కలిసి వస్తా అనుకున్నావా? తేడాలు వస్తే బావా గుమ్మడికాయని ఎలాంటి తీసినట్టు నా తల గుమ్మానికి ఎలాంటి తీసేస్తాడు. నా మాట కాదనుకురా. చిన్నోడివైనా నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను. నువ్వు నా తమ్ముడివి కాదురా, నా వరాల మూటవి. ఆ పని అయ్యేదాకా పొగడతలు బాగానే ఉంటాయి. నువ్వు ఇంకేం మాట్లాడుకో, నా మీద ఒట్టు. పద పద పద. వెళ్తున్నాను ఉండక్క. మొత్తానికి ఫంక్షన్ బాగా జరిగిందిరా. ఫంక్షన్ అయిపోగానే పిల్లలిద్దరికి దిష్టి తీయించు. అలాగే పిన్ని. వచ్చే వారం వీలైతే అమలాపురం వచ్చేరా. అలాగే బాబాయ్. ఇక మేము బయలుదేరుతాం. సరే బాబాయ్. బా 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 ఏంటి బావ నువ్వు చేస్తాను పని? ఆ? ఏమైందిరా? ఇది కరెక్ట్ కాదు బావా. ఏం మాట్లాడుతున్నావు? మా అత్తయ్య మావయ్య మనకేదో దూరపు చుట్టాలైనంత మాత్రాన ఎక్కడి నుంచే సాగనే పెడతావా? రే నువ్వు వంకర టెంకర్ గా మాట్లాడుకో. ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడు. అది కాదు బావా, కాదు దగ్గరుండి బండి దాకా సాగనంతే బాగుంటదని. పర్లేదు మేము వెళ్తాంలో సిట్టి బాబు. అలా అంటాం నీ మంచితనం మాయా, కానీ దగ్గరుండి పంపించడం మా సంస్కారం. ఏం బా? రే వాళ్ళకి లేని బాధ నీకు ఎందుకురా? లేదంటే కాదు, కానీ ఎవరన్నా నిన్ను మాట అంటే నేను తట్టుకోగలనా? అందుకే నువ్వు దగ్గరుండి సాగనంపాలి, నేను చూడాలని పక్కనే ఉండాలి. తొందరగా రండి బామ్మ. పోనవే బాబు, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. చిట్టిగాడు ఆయన్ని మాటలు పెట్టి ఆపుతాడు. ఆ. మీరేం కంగారు పడకండి. పద బా. ఉమ్. ఇదిగా ఎందుకే కంగారు నడకాక అంత మెల్లిగా నడచ్చు కదమ్మా. రే బా వాళ్ళు ఎలా నడవాలో కూడా నువ్వే చెప్పేస్తున్నావా? మర్యాద బా. ఈ రోజు నువ్వు చాలా తేడాగా కనిపిస్తున్నావురా. ఏం చేస్తాను బాబు, అక్కలా తయారు చేసింది నన్ను. ఏంటి? అంటే పొద్దు నుంచి టీలు ఎక్కువ తాగేసి పైచి ఎక్కువైపోయింది బా. సుబ్బు, సుభద్ర, సుబ్బు సుభద్ర. లాభం లేదు, నిచ్చెన వెయ్యాల్సిందే. ఇక మేము వెళ్ళొస్తాంరా. సరే బాబాయ్. బాగుమాయా అసలు ఇది పద్ధతేనా? అసలు ఇది పద్ధతేనా అని అడుగుతున్నాను. ఏం జరిగింది? ఫంక్షన్ కి వచ్చావు, 2 అక్షంతలు వేసావు, 4 మెతుకులు తిన్నావు, వెళ్ళిపోతున్నావు. అసలు ఇదేనా బంధుత్వం అంటే? ఏం చేయాలి? మీ ఇంటికి కూడా మమ్మల్ని పిలవచ్చు కదా. వచ్చేవారం రమ్మని ఇందాక చెప్పాను కదా. పిలిచాడా? నన్ను పిల్లదు కదా. రే నీకేమన్నా పిచ్చెక్కిందా? తలా తొక్క లేకుండా ఏంటో మాటలు? సుబ్బు, అమ్మాయ సుబ్బు. బామ్మ, అర్రే బామ్మ. వదినా ఉండు, వస్తున్నా ఉండు. తొందరగా రావే, అన్నప్రాసన చెయ్యాలి. మీరు పదండి బాబాయ్. తుమ్మొచ్చింది బా. ఏమండి? ఇదిగో అందరి ముందు అన్నప్రాసన జరగకుండా చూడటానికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. సుబ్బు, నీ మేనకోడళ్ళకి మొదట అన్నప్రాసన నువ్వే చెయ్యాలి. త్వరగా చెయ్యి. అక్షంతలు తీసుకో సుభద్ర, మీరు కూడా తీసుకోండి. ఇదిగో తొందరగా అక్షంతలు వేసి ఆశీర్వదించి అన్నం పెట్టండి. ఒక్క నిమిషం సుభద్ర. ఏమైంది? ఇప్పుడే వస్తాను బామ్మ. అసలే నిప్పుల మీద కూర్చున్నట్టుంది పరిస్థితి. మళ్ళీ ఏం తీసుకురావడానికి వెళ్ళిందో. ఇదిగో వాడు గనక నన్ను చూశాడంటే ఈ గోళ్ళలో కలిపి కట్టేస్తాడే అమ్మా. వస్తాను రాము. అలాగే బాబాయ్. అది కదా మాయా, నీకు దండం రా బాబు. నువ్వు పోనీరా బాబు. మాయా నువ్వు పోనీరా. బా 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 బా. వాళ్ళు ఈది చివరి దాకా వెళ్ళిదాకా ఉంటే బాగుంటదేమో. రే నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? లోపల పని అయిందో లేదో. పనా? ఏం పని? పని ఫంక్షన్ పనులని నేనే చూస్తాను కదా బావా. పనులు అన్ని అయినా చూస్తున్నావులే, పద. పంతులు గారు, మంత్రాలు చదవాలి, తొందరగా రండి. ఏంటమ్మా, ఇందాక చదివాను కదా. జరగని అన్నప్రాసనకి చదివారు. ఏమిటి, అన్నప్రాసన జరగలేదా?
గట్టిగా రోకండి. రండి అది కాదమ్మా, అది రండి పంతులు గారు. అమ్మా రండి.